సిమెంట్ కాంక్రీట్స్ తోటి వాటర్ ట్యాంక్స్ అనేవి పోస్తారండి. ఈ వాటర్ ట్యాంక్స్ అనేవి మనం పోయించుకోవాలి అనుకున్నట్లయితే ఒక ట్యాంక్‌కి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత అమౌంట్ అనేది తీసుకుంటారు? మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే ఎంత తీసుకుంటారు? లేబర్ కాంట్రాక్ట్ అయితే ఎంత తీసుకుంటారు అనేది చూద్దామండి. ఫస్ట్ ఈ ట్యాంక్‌కి వచ్చేసి మనకి పోసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇవి అచ్చులనేవి తీసుకువచ్చేసి లోపల మనకి సిమెంటు, కాంక్రీటు అలాగే ఇసుక, అలాగే జీఐ స్టీలు వీటిల్ని ఉపయోగించి స్టీల్ అనేది రింగుల టైప్‌లో యూజ్ చేసి, ఇవి చుట్టూ గూడా రింగుల టైప్‌లోనే మనకి అచ్చులనేవి పెట్టేసి, అందులో ప్రతి 6 ఇంచ్‌కి ఒక రింగు, ఒక రాడ్ అనేది వేసుకుంటూ ఈ ట్యాంక్స్ అయితే పోయటం జరుగుతుంది. ఇలా పోయటానికి మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే ఒక 4 అడుగులు ఎత్తు, 4 అడుగులు వెడల్పు ఉండే ఒక ట్యాంక్‌కి పోయటానికి మెటీరియల్ వాళ్ళే తెచ్చుకొని చేసే పనైతే మాత్రం మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది 8,000 తీసుకుంటారు. అదే మెటీరియల్ మొత్తం మీరే తెస్తే లేబర్ కాంట్రాక్ట్ అనేది అంటే వర్క్ చేసినందుకు మాత్రమే అదే 4x4 సైజులో ఉండే ఒక ట్యాంకీకే రూ. 4,000 అనేది తీసుకోవటం జరుగుతుంది. ఈ సిమెంట్, కాంక్రీట్ ట్యాంక్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. ఫుల్ వీడియో ఆల్రెడీ మన మెయిన్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఓవరాల్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఫుల్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా చూసి తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.